తాత్విక చింతన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతీయ తత్వశాస్త్రంలోని ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఇది ఉపనిషత్తులలోని ఒకటైన కఠోపనిషత్తులోని కథ. ఒక ధైర్యవంతుడైన బాలుని కథ, నచికేతుని కథ. మృత్యువు యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలనే అతని పట్టుదల మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. పూర్వం గౌతముని వంశానికి చెందిన వాజస్రవసుడు అనే ఒక గొప్ప ఋషి ఉండేవారు. ఆయన విశ్వజిత్తు అనే ఒక పెద్ద యజ్ఞం చేయాలనుకున్నారు. యజ్ఞం పూర్తయిన తర్వాత ఆయన తనకున్న ఆస్తిని దానం చేయాలని నిర్ణయించుకున్నారు. కాని ఆయన దానం చేస్తున్న ఆవులు బలహీనంగా పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. అలాంటి గోవులను దానం చేయడం వలన ఆనందలోకాలు సంప్రాప్తించవని వాజస్రవసుని కుమారుడైన నచికేతుడు గమనించి తన తండ్రి మంచి పనులు చేస్తున్నా ఏదో లోపం ఉందని అతనికి అనిపించింది. అతను తన తండ్రి దగ్గరకు వెళ్లి వినయంగా ఇలా అడిగాడు, నాన్నగారు, మీరు మీకు ఉన్నదంతా దానం చేస్తున్నారు కదా, నన్ను ఎవరికి దానం చేస్తారు? వాస్తవానికి వాజస్రవసునికి తన కుమారుడి ప్రశ్న అర్థం కాలేదు. ఇలా 2-3 సార్లు నచికేతుడు అడిగేసరికి వాజస్రవసుడు కొంచెం కోపంగా నిన్ను యముడికి ఇస్తాను అని అన్నాడు. నచికేతుడు తన తండ్రి మాటను శిరసావహించాడు. యముడు ఉండే లోకానికి బయలుదేరాడు. అతను అక్కడకు చేరుకున్నప్పుడు యముడు వేరే చోటికి పనిమీద వెళ్లి ఉన్నాడు. అందుచేత అతను 3 రోజులపాటు ఆహారం తీసుకోకుండా యముడు కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. 3 రోజుల తర్వాత యముడు తిరిగి వచ్చాడు. ఒక చిన్న బాలుడు ఆకలితో అలసిపోయి తన కోసం ఎదురుచూస్తూ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. తను అతనిని సరిగ్గా సత్కరించినందుకు బాధపడి, యముడు నా ద్వారం ముందర 3 రోజులు నిద్రాహారాలు మాని నా కొరకై వేచి ఉన్నందుకు నీకు 3 వరాలిస్తాను, కోరుకో అని చెప్పాడు. నచికేతుడు మొదటి వరంగా తన తండ్రి కోపం తగ్గాలని, తిరిగి తనను ప్రేమగా ఆదరించాలని కోరుకున్నాడు. దానికి యముడు తథాస్తు అన్నాడు. ఇక 2వ వరంగా స్వర్గానికి దారితీసే అగ్ని యాగం గురించి తెలుసుకోవాలని అడిగాడు. దానికి యముడు ఇలా బదులు చెప్పాడు, స్వర్గానికి తీసుకొని పోయే అగ్నియజ్ఞం నాకు బాగా తెలుసు. నీకు నేర్పుతాను. ఆ విద్య శాశ్వత స్వర్గాన్ని పొందడానికి సాధనమని, సకల జగత్తుకు ఆధారమని తెలుసుకో. ఆ యజ్ఞానికి కావలసిన హోమవిధుల గురించి నచికేతునికి యముడు వివరించాడు. దానిని యథాతథంగా నచికేతుడు అప్పచెప్పేసరికి యముడు సంతోషించి ఆ యజ్ఞం నచికేత యజ్ఞంగా పేరుగాంచునని వరమిచ్చాడు. ఇక 3వ వరం అడిగే సమయం వచ్చింది. నచికేతుడు యముడిని ఇలా అడిగాడు, మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు? కొందరు ఆత్మ ఉంటుంది అంటున్నారు, కొందరు ఏమీ ఉండదు అంటున్నారు. ఈ మృత్యు రహస్యాన్ని నాకు తెలియజేయండి అని నచికేతుడు అడిగాడు. నచికేతుని ప్రశ్న విని యముడు కొంచెం తటపటాయించాడు. మృత్యువు యొక్క రహస్యం దేవతలకు కూడా అంత సులభంగా తెలియనిది. యముడు నచికేతుణ్ణి ఆ వరానికి బదులుగా సంపద, దీర్ఘాయువు, రాజ్యాలు, అందమైన స్త్రీలు, ఇలా ఎన్నో ఆకర్షణీయమైన విషయాలను ఇస్తానని చెప్పాడు. కాని ఆ ఒక్క విషయం అడగొద్దు అన్నాడు. కాని నచికేతుడు తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. నాకు ఈ వరం తప్ప ఇంకేమీ అవసరం లేదు అన్నాడు. దానికి యముడు నచికేతుని యొక్క దృఢసంకల్పాన్ని, సత్యనిష్టను చూసి సంతోషించాడు. యముడు నచికేతునికి ఆత్మ యొక్క రహస్యాన్ని బోధించాడు. ఆత్మ శాశ్వతమైనదని, అది పుట్టదని, చనిపోదు అని, శరీరం నశించిన ఆత్మ మాత్రం నశించదని, అది నిత్యముగా ఉంటుంది అనే జ్ఞానాన్ని నచికేతునికి యముడు వివరించాడు. నచికేతుడు మృత్యు రహస్యాన్ని తెలుసుకొని తిరిగి తన తండ్రి వద్దకు చేరుకున్నాడు. ఈ నచికేతుని కథ మనకు జ్ఞానం యొక్క విలువను, దృఢ సంకల్పం యొక్క శక్తిని తెలియజేస్తుంది. భౌతికమైన సుఖాలను కన్నా ఆత్మజ్ఞానం గొప్పదని ఈ కథ మనకు నేర్పుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదములు.